శ్రీమాత్రే నమః. అమ్మలగన్నయమ్మ జగజ్జనని పరాశక్తి త్రిపుర సుందర తల్లిని మనసారా ధ్యానిస్తూ సనాతన ధర్మంలో దేవిని కేవలం ఒక దేవతగా మాత్రమే కాదు, సర్వలోకాలను నడిపించే పరాశక్తిగా భావిస్తారు. మన శరీరం కూడా ఒక దేవాలయం అని యోగ శాస్త్రం చెబుతుంది. ఆ దేవాలయంలో పరమశక్తి ఎలా విరాజిల్లుతోందో అద్భుతంగా వివరించిన శ్లోకమే ఈ రోజు మన ఈ సౌందర్యలహరి 9వ శ్లోకం. ఇక ఈ శ్లోకం యోగ శాస్త్ర రహస్యాన్ని చెప్పే అత్యంత పవిత్రమైన శ్లోకం. మన శరీరంలో ఉన్న మూలాధార నుండి సహస్రారం వరకు దేవి ఎలా పైకి ఎదుగుతుందో ఇందులో చెప్పబడిందన్నమాట. ఇక మన శరీరంలోని 6 చక్రాలు, ఆ చక్రాలలో దేవి విరాజిల్లే విధానము, మరియు చివరకు సహస్రారంలో పరమశివునితో కలయిక, ఈ మహాయోగ రహస్యాన్ని ఆది శంకరాచార్యుల వారు ఎంతో సుందరంగా చెప్పారండి. ఇప్పుడు మనము ఆ పవిత్రమైన శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకుందామా మరి? మహి మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాదిష్టానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా పులపదం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసి. ఇది సాధారణంగా వినిపించే శ్లోకం కాదు. ఈ శ్లోకంలో మన శరీరం, పంచభూతాలు, యోగ చక్రాలు, కుండలిని శక్తి ఇవన్నీ ఒక మహారహస్యంగా చెప్పబడ్డాయన్నమాట. ఇప్పుడు ఈ శ్లోకానికి ఉన్న గొప్ప భావార్థాన్ని నెమ్మదిగా అర్థం చేసుకుందాం. ఇక ఈ శ్లోకంలో అమ్మవారిని కుండలిని శక్తిగా భావించారన్నమాట. మన శరీరంలో 6 ప్రధాన చక్రాలు ఉన్నాయి. వాటి మీద సహస్రార చక్రం, మొత్తం 7 చక్రాలు ఉంటాయన్నమాట. మహిం మూలాధారే, మూలాధార చక్రంలో భూమి తత్వం ఉంటుంది. వెన్నెముక మొదటి భాగంలో ఉంటుందన్నమాట. భూమి తత్వానికి ఇది సూచకం. అక్కడే దేవి కుండలిని శక్తిగా నిద్రిస్తుంది. అది పాములాగా 3 సార్లు వంకర తిరిగి ఉండే శక్తి అని యోగ శాస్త్రం చెబుతోంది మనకి. స్థితం స్వాదిష్టానే అంటే ఇది స్వాదిష్టాన చక్రం అన్నమాట. ఇది నాభి క్రింద భాగంలో ఉంటుంది. ఈ చక్రం జలతత్వానికి ప్రతీక. జీవితం ప్రవహించే శక్తి ఇక్కడ ఉంటుందన్నమాట. కమపి మణిపూరే హుతవహం, ఇది మణిపూర చక్రం. దీనిలో అగ్నితత్వం ఉంటుంది. ఇది నాభి ప్రాంతంలో ఉంటుంది. ఇది శక్తి, జీర్ణ శక్తి, ఉత్సాహానికి కేంద్రం అన్నమాట. హృది మరుతం, ఇది అనాహత చక్రం. ఇది హృదయ ప్రాంతంలో ఉంటుంది. ఇది వాయుతత్వానికి సూచకం. ఇది ప్రేమ, కరుణ, భక్తి పుట్టే స్థానం అన్నమాట. ఆకాశం ఉపరి, ఇది విశుద్ధ చక్రం. ఇది గొంతు ప్రాంతంలో ఉంటుందన్నమాట. ఆకాశతత్వానికి ఇది సూచకం. మాట, శబ్దం, వాక్కు ఇక్కడి నుంచి వస్తాయి. మనోపి భ్రూమధ్యే, ఇది ఆజ్ఞాచక్రం. 2 కనుబొమ్మల మధ్య ఉంటుంది. జ్ఞానం, మనసుకి కేంద్రం ఈ ఆజ్ఞాచక్రం. ఇక్కడ జ్ఞానం ఉద్భవిస్తుందన్నమాట. సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే, ఇది సహస్రార చక్రం. ఇది ఎక్కడ ఉంటుంది? తలపై భాగంలో ఉంటుంది. దీనిని పరమశివుని స్థానంగా భావిస్తారు. ఇక్కడే అత్యంత గొప్ప రహస్యం. దేవి ఈ చక్రాలన్నిటినీ దాటి ఈ సహస్రార పద్మంలోకి చేరుతుందన్నమాట. అసలు సహస్రారం అంటే ఏమిటి? సహస్రారం అనేది మన శరీరంలోని 7వ చక్రం. ఇది తల మీద భాగంలో ఉంటుంది. యోగతంత్రం ప్రకారం ఇది ఆధ్యాత్మిక పరిపూర్ణతకు చివరి స్థానం. మన శరీరంలో కుండలిని శక్తి మూలాధారం చక్రం వద్ద నిద్రిస్తుందని చెబుతారు కదా. ధ్యానం, యోగ సాధన ద్వారా ఆ శక్తి మూలాధారం నుంచి స్వాదిష్టానం, అక్కడి నుంచి మణిపూరం, మణిపూరం నుంచి అనాహతం, అక్కడి నుంచి విశుద్ధి, అక్కడి నుంచి ఆజ్ఞా చక్రాలను దాటి చివరకు సహస్రార చక్రం చేరుతుందన్నమాట.
సహస్రారం చేరినప్పుడు జీవాత్మ పరమాత్మ ఇద్దరి ఐక్యం జరుగుతుందని చెప్పి తంత్రశాస్త్రం చెబుతోంది. ఇది మోక్ష స్థితిగా భావిస్తారండి. ఈ కింద నుంచి పైకి జరిగే ఈ ఆధ్యాత్మిక ప్రయాణమే ఊర్ధ్వ మార్గమని యోగ శాస్త్రం చెబుతోంది. అక్కడ ఆమె పరమశివునితో కలిసి ఆనందంగా విహరిస్తుందట. ఇది యోగంలో శివశక్తి ఐక్యమని అంటారండి. మొత్తానికి ఈ శ్లోకం భావార్థం ఏమిటంటే, తల్లి జగజ్జనని మూలాధార చక్రమందు పృథ్వీతత్వమును, మణిపూరమందు జలతత్వమును, స్వాదిష్టానమందు అగ్నితత్వమును, హృదయమందల అనాహతమందు వాయుతత్వమును, విశుద్ధి ఎందు ఆకాశతత్వమును, భ్రూమధ్యమందుండు ఆజ్ఞాచక్రమందు మనస్తత్వమును, ఈ విధంగా సుషుమ్నా మార్గమునంతను వేధించుకొనుచు పోయి చిట్ట చివరకు సహస్రార కమలమందు ఒంటరిగానున్న నీ పతి అయిన సదాశివునితో కలిసి రహస్యముగా విహరించుచున్నావు కదా దేవి. మూలాధార స్వాదిష్టాన మణిపూర అనాహత విశుద్ధ ఆజ్ఞా చక్రములలో పృథ్వీ జల వాయు అగ్ని ఆకాశతత్వములను మనసును దాటి సహస్రార చక్రములో స్థితుడై ఉన్న సదాశివునితో క్రీడిస్తావు నీవు. ఈ విద్యను గురుముఖంగా సాధించిన వారు మాత్రమే నిన్ను చేరగలరు తల్లి అని దీనికి అర్థం అన్నమాట. మన శరీరం ఒక సాధారణ శరీరం కాదండి, అది ఒక దివ్య యోగ మందిరం. ఆ మందిరంలో మూలాధారంలో నిద్రిస్తున్న కుండలిని శక్తి చక్రాలన్నిటినీ దాటి పైకి ఎదిగి చివరకు సహస్రారంలో పరమశివునితో కలుస్తుందన్నమాట. అదే శివాశక్తి పరమ ఐక్యం. ఇక్కడ శంకరులు మనకేం చెప్తున్నారంటే, అమ్మవారు ఎక్కడో లేదు, నీ శరీరంలోనే వివిధ స్థానాల్లో ఉండి ఆయా తత్వాలు సరిగ్గా పనిచేసేలాగా చేసి నీ శరీరాన్ని నిలుపు ఉంచుతోందని అర్థం. దానిని మనం తెలుసుకుని మన శరీరాన్ని గనక ధర్మానికి వాడితే మనలో ఉన్న అమ్మ సంతోషిస్తుందన్నమాట. అలా కాకుండా ఈ శరీరాన్ని ఇష్టం వచ్చినట్లు వాడి ఏ విషయంలో నీవు దోషం చేస్తావో దాన్ని ప్రకోపించేలా చేసి మళ్ళీ ఇలాంటి జన్మ కాకుండా అధో జన్మలు ఇస్తుందన్నమాట. కాబట్టి మనము మన దేహాన్ని ధర్మం కోసం అమ్మవారి కోసం వాడాలి అని చెప్తున్నారు ఆ శంకర్లు. అదండి ఈ శ్లోకం భావార్థం. ఈ శ్లోకం మనకు చెప్పే గొప్ప సందేశం ఏమిటంటే, మన శరీరం ఒక పవిత్ర ఆలయం. మనసులోనే దేవి ఉంది, మనలోనే శివుడున్నాడు. మనసు పవిత్రంగా ఉంచుకుంటే, భక్తితో ధ్యానం చేస్తే మనలో ఉన్న ఆ శక్తిని మనం అనుభవించగలం అన్నమాట. మనమందరము ఆ అమ్మవారి కృప మనందరికీ కలగాలని మనసారా ప్రార్థిద్దాం. శ్రీమాత్రే నమః.